హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం తెలుసుకోబోతున్నాము. అది అడ్మిషన్స్ అన్నమాట. అడ్మిషన్స్ ఎవిడెన్స్ లాలో చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకేందంటే ఇక్కడ మనకు ట్రైనింగ్‌లో వచ్చేసి ఏందంటే ఓన్లీ ఎగ్జామినేషన్ ప్రాస్పెక్టివ్ అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఎవరికైతే మంచి మార్కులు రావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది మంచిదన్నమాట. సో ఇప్పుడు అడ్మిషన్ అంటే ఏందంటే చాలా మందికి ఇది చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటది. వాట్ ఈస్ మీన్ బై అడ్మిషన్? వాట్ ఈస్ మీన్ బై కన్ఫెషన్ అంటని. సో, అడ్మిషన్ అంటే ఏదన్నా స్టేట్‌మెంట్ మనము ఏదైతే కోర్టు ముంగల మనం ఒప్పుకుంటామో దాన్నే అడ్మిషన్ అంటారనమాట. సో, అది ఒక్కొక్కసారి ఏందంటే మనకు అగనెస్ట్‌గా ఉండొచ్చు. సో, ఇప్పుడు మీరు జూసినట్లయితే ఈడ ఏమైందంటే ఏ పర్సన్ సేస్ యెస్ ఐ బారోడ్ 10,000 ఫ్రమ్ హిమ్. సో, ఇక్కడ ఏమంటున్నాడంటే నేను అతని దగ్గర నుంచి నేను 10,000 తీసుకున్నా అంటని చెప్తుండనమాట. ఇది మనము ఒప్పుకుంటున్నాం మనం. నేను నిజంగా తీసుకున్న 10,000 అంటుంది. ఇదేందంటే ఈ స్టేట్‌మెంట్ అనేది నాకు అగనెస్ట్‌గానే ఉంది. కాకపోతే ఏందంటే దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. నేను ఒప్పుకున్నా గాబట్టి ఇది అడ్మిషన్ అంటారనమాట. సో, ఇక్కడొచ్చేసి మనకు సింపుల్ వర్డ్స్‌లో ఏమంటారంటే, ఎనీ అడ్మిషన్, ఎనీ స్పోకెన్ ఆర్ రిటన్ వర్డ్ షోస్ ఎ పర్సన్ అగ్రీడ్ సంథింగ్ ఆహ్, ఇంపార్టెంట్ ఇన్ ద కేస్. సో, మనం ఏదైతే ఒప్పుకుంటామో, మనం ఏదైతే స్టేట్‌మెంట్ మనం ఇస్తామో అది ఒక కేస్‌లో ఇంపార్టెంట్. దాన్ని అడ్మిషన్ అంటారనమాట. యెస్ ఐ అడ్మిటెడ్. సరే నేను అడ్మిట్ అయినా అన్నట్లు చెప్పడానికనమాట. సో, ఇది అడ్మిషన్స్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ మన కేస్‌లో? ఎందుకంటే ఇది మనకు కోర్టు కోర్టుకేందంటే ఈ అడ్మిషన్స్ వల్ల దానికి ట్రూత్ అనేది తెలుస్తది. ఇంకోటేందంటే కేస్‌ని ఫాస్ట్‌గా సాల్వ్ చేయనీకి వాళ్ళకి ఉపయోగపడతది. ఓకే. అలాగే మనకేందంటే ఒకసారి ఆల్రెడీ ఒప్పుకున్న తర్వాత ఏందంటే దాంట్లో మళ్ళీ మళ్ళీ అడిగే అవసరం ఉండదనమాట. అందుకోసం ఏందంటే అడ్మిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకోటేందంటే కోర్ట్‌కి ఇది స్ట్రాంగ్ ఎవిడెన్స్ కూడా అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఒక 10,000 తీసుకున్నా అంటే సరే ఇదొక ఎవిడెన్స్ కూడా అనమాట. తర్వాత నేను 10,000 తీసుకున్నా అంటే చెప్పలేననమాట. సో, ఆ విధంగా ఉంటది. ఎవరెవరు అడ్మిషన్ జేయగలుగుతారు? హూ కెన్ మేక్ అడ్మిషన్స్? సో, మామూలుగా అంటున్నాం గదా! మనం ఎవరెవరు ఒప్పుకోవచ్చంటని ఎవరెవరు జేయగలుగుతారు ఇన్ పర్టిక్యులర్ కేస్‌లో? సో, పార్టీస్ టు ద కేస్ అంటే ఎవరైతే ప్లెయింటిఫ్ ఉంటారో, డిఫెండెంట్ ఉంటారో ఇద్దరనమాట. ఎవరైతే కేస్ ఏసిర్రో, ఎవరైతే కేసు ఎవరి మీదైతే ఏసిర్రో ఇద్దరు గూడా మన అడ్మిషన్ చేయొచ్చనమాట. అట్లాగే మనకు ఏజెంట్స్ ఆథరైజ్డ్ బై ద పార్టీస్. సపోజ్ ఒక హ్మ్, ఒక కంపెనీ ఉందనుకో, ఒక ఏజెంట్‌ని క్రియేట్ చేసుకున్నాం. ఆ ఏజెంట్‌లు వచ్చేసేట ఆ కంపెనీ తరఫు నుంచి వచ్చేసి మాట్లాడొచ్చనమాట. అతను కూడా అడ్మిట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఏజెంట్ అడ్మిట్ చేసినా కూడా మనకు ఎవరైతే ప్రిన్సిపల్ ఉంటారో వాళ్ళు అడ్మిట్ చేసినట్లనే ట్రీట్ చేస్తారనమాట. ప్రిన్సిపల్ అంటే ఎవరు? ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళకి ఏజెంట్‌కు వాళ్ళు ట్రీట్ చేసినట్లనే చేస్తారనమాట. ఇంకోటి పార్ట్నర్‌షిప్ ఇన్ ఎ ఫార్మ్. సపోజ్ ఒక ముగ్గురు కలిసి బిజినెస్ చేసిరనుకోండి. ముగ్గురు కలిసి చేస్తే ఒక పార్ట్నర్ వచ్చేసి అవును అంటని ఏదైనా ఒప్పుకుంటే ముగ్గురు ఒప్పుకున్నట్లేననమాట. సో, ఆ విధంగా చేసుకోవచ్చు మనకు. ఇంకోటి సర్వెంట్స్ ఆర్ ఎంప్లాయీస్. సపోజ్ ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ఒప్పుకోవచ్చనమాట. సపోజ్ ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ డ్రైవర్ ఉంటారనమాట. అతనొచ్చేసి మనకు డ్రైవింగ్ చేస్తా ఉంటాడు. అతనికి ఒక యాక్సిడెంట్ అనేది చేస్తాడు. సో, మనకు లా ప్రకారం ఏందంటే ఈవెన్ ఎంప్లాయీ చేసినా కూడా ఎంప్లాయర్ కొంచెం వరకు రెస్పాన్సిబుల్ అనమాట. సో, అప్పుడేందంటే ఎవరైతే ఎంప్లాయీ స్టేట్‌మెంట్ ఇస్తారో నేను యాక్సిడెంట్ చేసినా అన్నప్పుడు సో, అతను అడ్మిట్ అయినట్లే అనమాట. కంపెనీ తరఫు నుంచి కూడా అడ్మిట్ అయినట్లేనే. ఆ విధంగా చేయొచ్చు. పర్సన్స్ విత్ జాయింట్ ఇంట్రెస్ట్. సపోజ్ ఒక ప్రాపర్టీ మీద ఇద్దరు ఓనర్స్ ఉన్నారనుకోండి. ఒక సేల్ డీడ్ ఉందనుకోండి. ఒక జాయింట్ ప్రాపర్టీ ఉందనుకోండి. దాంట్లో ఒకరు ఒప్పుకున్న అది ఇద్దరికి వర్తిస్తదనమాట. ఆ విధంగా చేయొచ్చు. ఇంకోటేందంటే ప్రొసీజర్స్ ఇన్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడేందంటే సపోజ్ ఒక ప్రాపర్టీ నేను ఒకరి దగ్గర నుంచి తీసుకున్నాను. అతను ఇంతకుముందు ఓనరు. సో, అతనొచ్చి చెప్పొచ్చనమాట. ఇది నేను నా ప్రాపర్టీ, ఇది నా సొంతంగా నేను కొనుక్కున్నది. ఇతనికి అమ్మినా అంటని ఆ విధంగా చెప్పొచ్చు. అలాగే థర్డ్ పార్టీస్ అంటే ఇంకా వేరెవరైనా సరే వాళ్ళు కేస్‌లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటే వాళ్ళు ఒప్పుకోవచ్చు. సో, ఈ విధంగా మనకేందంటే ఎవరెవరు ఒప్పుకొనొచ్చు, ఎవరెవరు అడ్మిషన్ చేయొచ్చు అనేది మనకు తెలిసిందిక్కడ. అడ్మిషన్ అంటే ఏం లేదు. మనం జస్ట్ కోర్టు ముంగలకొచ్చేసి ఒప్పుకోవడం అన్నమాట. ఎక్కడనైనా అడ్మిట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే జ్యుడిషియల్ అడ్మిషన్ అంటే కోర్టు ముంగల ఒప్పుకోవడం. సో, ఎవరైతే ఒప్పుకుంటారో అది చాలా వాల్యుబుల్. కోర్ట్ దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటది. సో, వాళ్ళే ప్రతీదీ రికార్డ్ అయితుంటదన్నమాట. సో, ఏ ఏమేం టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఉంటాయి? ఒకటేందంటే జ్యుడిషియల్ అడ్మిషన్ ఉంటది. ఇంకోటేందంటే ఎక్స్‌ట్రా జ్యుడిషియల్ అడ్మిషన్.
జ్యుడిషియల్ అడ్మిషన్ అంటే ఏందంటే కోర్ట్ ప్రొసీడింగ్ జరుగుతున్నప్పుడు మనం జడ్జి ముంగల ఏదైతే మనం ఫార్మల్‌గా ఒప్పుకుంటామో దాన్ని జ్యుడిషియల్ అడ్మిషన్స్ అంటారు. ఓకే. సో, ఎక్స్‌ట్రా జ్యుడిషియల్ అడ్మిషన్ అంటే సపోజ్ మనము బయట ఒప్పుకున్నాయన్నమాట. వేరే వ్యక్తుల ముంగల ఒప్పుకోవడం, లేకుంటే పోలీస్ ముంగల ఒప్పుకోవడం ఏవైతే ఉంటాయో అవి ఎక్స్‌ట్రా జ్యుడిషియల్ కిందకొస్తాయి. ఎక్స్‌ట్రా జ్యుడిషియల్ అంటే మనము అదర్ దెన్ కోర్ట్, అదర్ దెన్ జడ్జి ముంగల మనం ఏదైతే ఒప్పుకుంటామో దాన్ని ఎక్స్‌ట్రా జ్యుడిషియల్ కిందకొస్తదన్నమాట. ఇది 2 టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ మనకు. సో, ఇప్పటివరకు మనం చూసాం గదా! ఎవరెవరి దగ్గర ఒప్పుకుంటామో మనము, అలాగే ఏమేం టైప్స్ అడ్మిషన్స్ ఉన్నాయనేది మనం ఈడ క్లియర్‌గా చూసినాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఎటువంటి అడ్మిషన్స్ ఉన్నాయనేది ఇదన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓరల్ అడ్మిషన్. ఓరల్ అడ్మిషన్ అంటే ఏంది? మనం రిటర్న్‌గా కాకుండా డైరెక్ట్ కోర్ట్ ముంగలకెళ్ళేసి, అవును నేను పలానా ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అక్కడనే ఉన్నా. పలానాది నేను చూసినా అంటే చెప్పడం అన్నమాట. ఓరల్‌గా మనం చెప్పడం అన్నమాట. సో, ఇంకోటి రిటర్న్ అడ్మిషన్. రిటర్న్ అడ్మిషన్ అంటే మనము ఏదన్నా ఎవరికైనా లెటర్ రాసి ఇచ్చినట్లయితే సపోజ్ నేను ఒక 50,000 తీసుకున్నానని ఒక బాండ్ పేపర్ మీద లేకుంటే ఒక ప్రామిసరీ నోట్ మీద రాసినా అనుకోండి. అది రిటర్న్ అడ్మిషన్ అన్నమాట. మనం తీసుకున్నట్లే అన్నమాట. అది. అట్లానే జ్యుడిషియల్ అడ్మిషన్. జ్యుడిషియల్ అడ్మిషన్ అంటే జడ్జి ముంగల మనం ఏదైతే ఒప్పుకుంటామో దాన్ని జ్యుడిషియల్ అడ్మిషన్ కిందకి తీసుకుంటాం. ఎక్స్‌ట్రా జ్యుడిషియల్ అడ్మిషన్ అంటే ఔట్‌సైడ్ ఆఫ్ ద కోర్ట్ ఏ ఫ్రెండ్స్ దగ్గర గాని, పోలీస్ స్టేషన్ దగ్గర గాని ఎక్కడైనా సరే మనం ఏదైతే ఒప్పుకుంటామో దాన్ని ఎక్స్‌ట్రా జ్యుడిషియల్ అడ్మిషన్ కిందకి తీసుకుంటాం. అడ్మిషన్ బై కండక్ట్. ఒక్కొక్కసారి ఏందంటే మనము నోటితోని చెప్పమనమాట. రాయము. మనం ఏందంటే మనము పలానాది మీరు జేసిర్రంటే సైలెంట్‌గా ఉంటామనమాట. సైలెంట్‌గా ఉంటామంటే మనము దాన్ని డినై చేసినట్లు కాదు. దాన్ని ఒక విధంగా యాక్సెప్ట్ చేసినట్లే. నా సైలెన్స్ ఈట ఒక గెస్చర్ కిందనమాట. అట్లా గూడా అడ్మిట్ చేయొచ్చనమాట. అడ్మిషన్ బై ఏజెంట్. చెప్పాం గదా! ఇంతకుముందు ఒక కంపెనీలో ఒక మేనేజర్ ఉంటే అతను మేనేజర్ ఏట అడ్మిట్ చేయొచ్చు. అది. అడ్మిషన్ బై లెటర్ ఆర్ ఈమెయిల్స్. ఇప్పుడు మనకేమైందంటే మొత్తము అదొచ్చిందండి. మనకి ఇప్పుడేందంటే డిజిటల్ ద్వారా వచ్చింది కాబట్టి ఈమెయిల్స్ అవన్నీ వచ్చినాయి కాబట్టి దాని ద్వారా ఇట కన్ఫర్మ్ చేయొచ్చనమాట. ఇన్ కేస్ వాట్సాప్‌లో కన్ఫర్మ్ చేసిన ఇట అది అడ్మిట్ అయినట్లేనమాట. సపోజ్ నేనొక 50,000 ఇస్తా అంటే నేను వాట్సాప్‌లో కమిట్ అయిపోయినా నేను. తర్వాత నేను కోర్ట్ ముంగలకొచ్చేసి నేనెప్పుడు ఒప్పుకోలేదంటే యూ కెన్ షో దట్ ఈమెయిల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ సేయింగ్ దట్ పలానా రోజు పలానా నాకు ఒప్పుకుండు అంటేనే దట్ ఈస్ కాల్డ్ వన్ అడ్మిషన్. ఇంకోటి అడ్మిషన్ ఇన్ ఏ పార్ట్నర్ ఫామ్. చెప్పిన కదా ఇంతకుముందు పార్ట్నర్షిప్‌లో ఉన్నప్పుడు గూడా వాళ్ళు అడ్మిట్ కావచ్చనమాట. పార్ట్నర్షిప్‌లో ఒకరు అడ్మిట్ అయిన ఎట ఆ విధంగా అయితదనమాట. సో, కీ రూల్స్ అబౌట్ ద అడ్మిషన్. సో, ఆ అడ్మిషన్ అనేదేంది ఒక్కొక్కసారి ఏందంటే ఆ పర్సన్‌కి అగైనెస్ట్ గూడా ఇప్పుడు మనం ఏదైతే ఒప్పుకుంటామో అది మనకు అగైనెస్ట్ గూడా మనం ఒప్పుకుంటామనమాట. ఒక్కొక్కసారి ఏందంటే మనకు ఫేవరిజంలో గిట మనం ఒప్పుకుంటాం. అదొకటుంటది. అడ్మిషన్ మస్ట్ బి క్లియర్ అండ్ వాలంటరీలీ అండ్ నాట్ ఫోర్స్‌డ్. సో, కీ ఏందంటే మనం అడ్మిషన్ ఏదైతే అయితున్నామో, మనం ఏదైతే ఒప్పుకుంటామో అది క్లియర్‌గా వాలంటరీగా ఒప్పుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళ ఫోర్స్ మీద ఒప్పుకున్నట్లయితే అదేందంటే కన్సిడర్ జేయరనమాట. ఏ పర్సన్ ఎక్స్‌ప్లెయిన్ ఆర్ డినై అడ్మిషన్ అన్‌లెస్ ఇట్ ఈస్ జ్యుడిషియల్ అడ్మిషన్. అంటే ఇప్పుడు మనం వేరోళ్ళ ముంగల ఒప్పుకున్నయి మనం ఈజీగా చెప్పొచ్చనమాట. మనము లేదు నేను ఒప్పుకోలేదు, నేను ఇట్లా చేయలేదు అంటని చెప్పొచ్చు. కాకపోతే ఏందంటే మనం కోర్ట్ ముంగల ఏదైతే ఒప్పుకుంటామో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్ట్ ముంగల ఒప్పుకున్నయి ఏందంటే కోర్ట్ చాలా సీరియస్ తీసుకుంటది. అటువంటియనేది మళ్ళా మనం రివర్స్ తీసుకునేకి చాలా కష్టం. అంటిల్ అన్‌లెస్ మనం ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే తప్ప మనము చేయలేమనమాట. సో, అది మనకు మొత్తం టోటల్ వచ్చేసి అడ్మిషన్స్. సో, కొన్ని కేస్ లాస్ చూద్దాం మనం ఇక్కడ. సో, కేస్ లాస్ అనేది ఏందంటే మనము కంప్లీట్ కేస్ లాస్ అనేది మనం చూడము. మనం ఏందంటే ఇంపార్టెంట్ పాయింట్ చూస్తాం అన్నమాట. దాంట్లో అడ్మిషన్ ఏ విధంగా జరిగింది అనేది చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే నారాయణ్ భగవత్‌రావు అంటనుండు వర్సెస్ గోపాల్ వినాయకన్ అంటని. సో, దీంట్లో ఏందంటే నారాయణ అనేటాయన ఏందంటే ఒక కొడుకుని, ఒక పిల్లగాన్ని అడాప్ట్ చేసుకుంటాడనమాట. అడాప్ట్ చేసుకున్న ఎవరైతే వాళ్ళ తండ్రి చనిపోతాడో వాళ్ళ పిల్లాడిని అడాప్ట్ చేసుకున్నాడంటని చెప్తాడు. సో, వాళ్ళ అదర్ సైడ్ ఏం చేస్తారంటే ఈ అడాప్షన్ అనేది ఇంతకుముందు ఏం లేదు. ఇతను తప్పు చెప్తుండు అన్నట్లు ఇదనమాట. నారాయణ్ నారాయణ్ అంటే ఏందంటే ఇంతకుముందు ఒక లెటర్ రాసిండు. ఏందంటే ఇంతకుముందు నేను ఈ పిల్లాడిని నేను అడాప్ట్ చేసుకోలేను అంటని ఒక లెటర్ ఆల్రెడీ వాళ్ళ ఫాదర్‌కి ఇచ్చుంటాడనమాట. సో, ఆ లెటర్ అనేది వీళ్ళు బయట పెడతారు. సో, ఇంతకుముందు ఇతను చెప్పిండు ఈ ఇతనేమి అడాప్ట్ చేయలేడు అంటాననమాట. తర్వాత ఏందంటే ఇతను చేంజ్ చేసి లేదు నేను అడాప్ట్ చేసుకున్నా అంటాడు. ఇక్కడ ఇష్యూ వచ్చేసి ఏంటంటే వెదర్ నారాయణ్ ఓకే. సో, ఇంతకుముందు చెప్పిన స్టేట్మెంట్ అడ్మిట్ అయితదా? కాదా? అనేది కోర్ట్‌లో అనమాట. జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే ది సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ అడ్మిషన్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఎవిడెన్స్.
మనం ఏదైతే అడ్మిట్ చేసినామో అది స్ట్రాంగ్ ఎవిడెంట్ కింద తీసుకుంటుంది అనమాట. నారాయణ్ ఎర్లియర్ స్టేట్మెంట్ ప్రూవ్డ్ దట్ ఇట్ వాస్ నాట్ అడాప్టెడ్. సో ఇంతకుముందు స్టేట్మెంట్ ఏదైతే లెటర్ ఇచ్చిండో క్లియర్ గా తెలుస్తుంది ఇతను అడాప్ట్ చేయలేడు అంటని. అందుకోసం ఏంటంటే అడ్మిషన్ కెన్ బి యూజ్డ్ ఈవెన్ ఇఫ్ ద పర్సన్ లాటర్ డినైస్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్. తర్వాత అతను మాట మార్చినా కూడా ఇంతకుముందు ఏదైతే ఒప్పుకుంటారో అది అనేది స్ట్రాంగ్ ఎవిడెన్స్ కింద ఉంటుంది. సో అది కోర్టు తీవ్రంగా తీసుకుంటుంది అనేది ఇది కేసుల ఒక సారాంశం. సో సెకండ్ కేసులో వచ్చేసి భరత్ సింగ్ వర్సెస్ భగీరథి అంటని ఈ కేసులా ఇది. సో ఇక్కడ ఏంటంటే భరత్ సింగ్ అన్నట్టు ఆయన ఏంటంటే ఇంతకుముందు డ్యూరింగ్ కోర్టు ప్రొసీడింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని ఒప్పుకుంటాడు అనమాట, కొన్ని స్టేట్మెంట్స్ ఒప్పుకుంటాడు. లాటర్ ఇన్ డిఫరెంట్ కేసు హీ టుక్ డిఫరెంట్ స్టాండర్డ్. సో ఇంకో కేసులో ఏంటంటే ఇంకో కేసులో వచ్చినప్పుడు అతను డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంటాడు అనమాట, సేమ్ స్టేట్మెంట్స్ డిఫరెంట్ గా చెప్తుంటాడు అనమాట. సో ది కోర్ట్ హ్యాస్ టు డిసైడ్ వెదర్ ద ఎర్లియర్ అడ్మిషన్స్ కుడ్ బి యూజ్డ్ ఇన్ ద కరెంట్ కేసు. సో ఇంతకుముందు మనకి ఏదైతే సాక్ష్యాలు ఇచ్చిండో, ఇంతకుముందు అతను ఏదైతే ఒప్పుకుండో అది తర్వాత కేసులో యూజ్ చేయొచ్చా లేదా అనేది ఈ కేసులో అనమాట. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎస్, సో ఇంతకుముందు కేసులో ఏదైతే ఒప్పుకుర్రో అది రిలవెంట్, ఈ ఇంకో కేసుకు రిలవెంట్ ఉన్నప్పుడు అంతకుముందు స్టేట్మెంట్స్ ఇట మనం పరిగణలోకి తీసుకుంటాం అనేది దీని సారాంశం. సో నేను ఇంతకుముందు అట్లా చెప్పిండో ఇప్పుడు వేరే చెప్తున్నా అంటే అట్లా యాక్సెప్ట్ చేయదనమాట. సో కోర్టు ఏం చెప్తుందంటే అదన్నా కరెక్ట్ ఉండాలి, ఇదన్నా కరెక్ట్ ఉండాలి అన్నట్లు చెప్తుంది అనమాట. సో అందుకోసమే ఇంతకుముందు ఉన్న స్టేట్మెంట్స్ చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటుంది. సో ఫైనల్ మనకు ఇంకో కేసులో వచ్చేసి బింద్రాబన్ వర్సెస్ రామ్ శరణ్ అంటని ఇది వచ్చేసి అనమాట. ఏ పర్సన్ రిటర్న్ స్టేట్మెంట్ ఇన్ లెటర్ అడ్మిటింగ్ ఏ డెబిట్. సో డబ్బులు తీసుకున్నా అంటని క్లియర్ గా మనకు ఒక రిటర్న్ స్టేట్మెంట్ లో అతను రాసిస్తాడు అనమాట. తర్వాత ఏంటంటే నేను తీసుకోలేదు అంటే కోర్టు ముంగల్ చెప్తాడు. కాకపోతే ఏంటంటే ది కోర్ట్ హ్యాస్ టు డిసైడ్ వెదర్ ద లెటర్ వాజ్ ఇనఫ్ టు ప్రూవ్ దట్ అడ్మిట్. సో కోర్టు డిసైడ్ చేయాలన్నమాట ఏదైతే లెటర్ రాసిచ్చిండో అది కరెక్టా కాదా అన్నది. సో కోర్టు ఏం చెప్తుందంటే ది లెటర్ క్లియర్లీ అడ్మిటెడ్ దట్ ద డెబ్టర్. సో కోర్టు ఏం చెప్తుందంటే క్లియర్ గా అతని దగ్గర డబ్బులు తీసుకున్నా అంటే క్లియర్ గా చెప్తుంది. అడ్మిషన్ అనేది ఏంటంటే అది వాలంటరీగా జరిగింది. సో వాట్ ఎవర్ లెటర్ మనకి ఏదైతే ఉందో అది క్లియర్ ఎవిడెన్స్ కింద ఉందన్నమాట. సో అతను డినై చేయడానికి లేదు అంటని కోర్టు నమ్మింది. అందుకోసమే ఇది ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ కింద ఉంది. సో ఇది వచ్చేసి మనకు 3 కేస్ లాస్ మనకు ఇంపార్టెంట్. సో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనం చాలా సింపుల్ గా మనం రాస్తే మాత్రం మనకు సింపుల్ గా మార్కులు అనేది వస్తాయి. సో సమరీ వచ్చేసి ఏంటి, అడ్మిషన్ అనేది ఏంది ఒక ఫ్యాక్ట్ అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే అతనికి అగెనెస్ట్ గా పోతుంది, ఒక్కొక్కసారి అతని ఫేవర్ లైట్ ఉంటుంది. మనం ఏదైతే ఒప్పుకుంటామో దాన్ని అడ్మిషన్ అనేది అంటాం. లీగల్ బేసిస్ వస్తే ఏమైందంటే ఇది అడ్మిషన్స్ అనేది ఏంటంటే ఎవిడెన్స్ లాలో సెక్షన్ 1720 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ లాలో మనకు అడ్మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎవరెవరు మనకు అడ్మిషన్ ఇవ్వచ్చు, ఎవరైతే కేసు వేసిరో, ఎవరి మీద అయితే కేసు వేసిరో వాళ్ళు చేసుకోవచ్చు, ఏజెంట్లు చేయొచ్చు, పార్ట్నర్షిప్ చేయొచ్చు, ఎంప్లాయీస్ చేయొచ్చు, థర్డ్ పార్టీ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అనమాట. సో ఏ విధంగా చేయొచ్చు, ఇది ఫార్మ్స్ ఏ విధంగా ఉంది, ఓవరాల్ గా మామూలుగా నోటి ద్వారా ఇట చెప్పొచ్చు, రిటర్న్ ద్వారా ఇట చేయొచ్చు, మనం గెస్చర్ ద్వారా సైలెన్స్ ద్వారా ఇట అడ్మిట్ కావచ్చు అనమాట. సో యూజ్ ఇన్ ఏ కోర్ట్. సో ఏదైతే కోర్టు ముంగల మనము ఒప్పుకుంటామో అది చాలా క్లియర్ గా కోర్టు నమ్ముతుంది అనమాట. అది స్ట్రాంగ్ ఎవిడెన్స్ కింద వస్తుంది అనమాట. సో ఇట్ కెన్ బి విత్డ్రాన్. సో ఏదైతే మనం ఒప్పుకుంటామో అది విత్డ్రాన్ చేయొచ్చా అంటని. సో మనం ఇన్ కేసు ఇన్ఫార్మల్ గా ఏదైతే బయట చేయొచ్చో అది విత్డ్రాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే జుడిషియల్ ముంగల ఏదైతే చేసినామో అది చాలా కోర్టు చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అటువంటి అనేది విత్డ్రాల్ చేయడానికి చాలా కష్టము అంటిల్ అన్లెస్ మనకి ఇంకో స్ట్రాంగ్ ఎవిడెన్స్ మనం ఫోర్స్ఫుల్లీ ఏదో మనం ప్రెజర్ లో మనం చేసినాం అంటే ప్రూవ్ చేస్తే తప్ప మనం తీసుకోలేము అనమాట. ఇది కంప్లీట్ మనకు అడ్మిషన్ గురించి. అడ్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా. సో మీకు ఈ నోట్స్ వెళ్ళినట్లయితే మాత్రం మీకు చాలా సింపుల్ గా మీకు మార్కులు అనేది వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మా లీగల్ ఎక్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ ప్లస్ మనకు సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.